ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరొకసారి ఈ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మనం ఈ విధంగా కలుసుకొని దేవుని వాక్యం ధ్యానించడానికి సర్వశక్తుడైనటువంటి ప్రభు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన అవకాశం కొరకై ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. మరి మీ కుటుంబాల్లో మీ కుటుంబ రీతిగా వాక్యాన్ని మీరు ధ్యానించడం కొరకు కూర్చొని ఆలకించడానికి వీక్షించడానికి ప్రభు శ్రేష్టమైన అవకాశం ఇచ్చారు. మరి ప్రభు యొక్క కృపను బట్టి ఒక్కొక్క దినం మనం గడుపుతూ మరి ఈ దినాన సజీవంగా ఉండి ఆయన పాదాల దగ్గర ఆయన మాటలు వినడం కొరకై ప్రభు ఇచ్చిన ఈ సమయమును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, వాక్యము వింటూ ఉండగా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు లుస్త్ర అనే ప్రాంతంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ పుట్టినది మొదలుకొని మరి కుంటివానిగా ఉన్న ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు ఆలకిస్తూ ఉన్నాడు వాక్యాన్ని. బైబిల్లో వ్రాయబడి ఉన్నది, పౌలు అతన్ని తేరి చూచినప్పుడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గమనించి నువ్వు లేచి నడవమని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఆ విశ్వాసం ఎలా వచ్చింది అని అంటే వినడం వల్ల వచ్చింది. బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగునని. దేవుని వాక్యాన్ని వినడం వలన విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసం మనకు రక్షణ దయచేసిద్ది. అదే విశ్వాసం స్వస్థతను కూడా దయచేసిద్ది. వాక్యాన్ని వింటూ ఉండగా దేవుడు మన హృదయాల్లోనూ మన శరీరంలోనూ ఆయన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ దినాన మనం మన ధ్యాన భాగముగా యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచూ ఉండును. మరలా చదువుతుంటున్నాను. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచూ ఉండును అని రాయబడి ఉన్నది. ఈ వాక్యాన్ని మనం ఈ దినాన ధ్యానించక మునుపు ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయంలో ఎవరైతే ఈ వాక్యమును వింటూ నేను ప్రార్థనలు ఏకీభవించారో వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించండి. వింటూ ఉండగా విశ్వాసం కలిగించండి. ఆ విశ్వాసము ద్వారా వారి జీవితాలు అనేక మేలులు దీవెనలు కలుగునట్లుగా సహాయపడండి. ప్రేమ కలిగించండి. వాక్యాన్ని మీరు మాకు నాయన విరిచి అందించండి. మాకు అర్థమయ్యే రీతిలో బోధించండి. మీరు మాకు సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో నుండి నేను కొన్ని శ్రేష్టమైన విషయాల్ని నేను మీ దృష్టి తేవాలని ఆశిస్తున్నాను. మనం చదివింది ఒక వచనమే, కానీ ఒక వచనములోనే చాలా సంగతులు దాగి ఉన్నాయి. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడంటే, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవ చేయమని. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. వాటిని మనం చూడాలి అంటే మనోనేత్రాలు తెరవబడాలి. ఆ విధంగా మనోనేత్రాలు తెరవబడిన వారమై అనేకమైన సంగతులు ఈ వచనములో నుండి ఈ దినాన ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మన వ్యక్తిగతంగా ధ్యానించడానికి మరి చాలా సహాయకరంగా ఉంటాయి కనుక మనం రాసుకొని వాటిని మరి దాచుకోవటం కూడా మనకి ఆశీర్వాదకరం. నేను కొన్ని సంగతుల్ని నేను మీ గమనానికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుని పిల్లలు గొర్రెల వంటి వారని, ఆయన కాపరి అని, తర్వాత జీతగాడు అనేటువంటి పదాన్ని వాడాడు. నిజమైన కాపరికి జీతగానికి ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఈ 10వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తర్వాత అపవాదిని గురించి మాట్లాడుతూ వాడు దొంగ, దోచుకొనివాడని, వాడు ద్వారమున ప్రవేశింపక వేరొక ద్వారమున వస్తాడని, వాని అనుచరులైన అబద్ధ ప్రవక్తలు కూడా వారు ద్వారమున ప్రవేశింపక వేరొక ద్వారాన ప్రవేశిస్తారని ఈ విషయాలన్నీ రాశాడు. అయితే తన పిల్లల్ని గొర్రెలతో పోల్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పాడు. ఆ తర్వాత గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికే నిజమైన కాపరిలాగా నేను వచ్చాను అని చెప్పాడు. తర్వాత అవి నా చేతిలో ఉన్నాయి, ఎవడు కూడా వాటిని అపహరింపలేడు అని చెప్పాడు. ఈ విధంగా తన పిల్లలకు ఉండేటువంటి భద్రతను గురించి కూడా ఆయన ఈ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. కానీ 10వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అద్భుతమైన మాటలు కొన్ని చెప్పాడు. వాటిలో మొట్టమొదటిది నేనే ద్వారము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. నేనే ద్వారము, చాలా ఖచ్చితంగా చెప్పాడు. నేనే ద్వారము అనే మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. తర్వాత ఒక సందర్భంలో ఆయన అన్నారు, నేనే మార్గము, నేనే మార్గము అన్నారు. నేనే మార్గము, ఇక్కడేమో నేనే ద్వారము
అనేటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు పలకడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. నేనే ద్వారము అనే మాట ఎందుకు పలకాల్సి వచ్చింది? అసలు ఈ ద్వారం దేనికి సంబంధించింది? ఎక్కడికి వెళ్ళడానికి ద్వారం అని అంటే, పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాము. ఆదికాండములో 3వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆదాముని ఏదెను వనము నుండి బయటికి నెట్టివేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఆదాము అవ్వలు పాపం చేశారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, వారు దిగంబరులుగా ఉన్నారు. దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. ఎందుకు ఇలా చేశారంటే, ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. దేవుడు వారి మీద శాపాన్ని పంపాడు, సర్పాన్ని కూడా శపించాడు. మీ నిమిత్తం భూమి శపించబడుతుంది అన్నాడు. ఇవన్నీ చెప్పి సేద్యం చేయాలని చెప్పి వారిని ఏదైనా వనము నుండి బయటికి నెట్టివేశాడు. బయటికి నెట్టివేసిన తర్వాత ఆయన చేసిన పని చూడండి. బైబిల్లో 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 23, 24. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేశాను. కనుక బయట ఉన్న నేలను సేద్యం చేయడానికి ఆదాముని ఏదెను వనము నుండి పంపివేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, 24వ వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. కనుక ఏదైనా వనానికి ఒక ద్వారం ఉన్నది. అటు నుంచి ఆదామములు బయటికి పంపించేశాడు ఆయన. ఇక ఆ ద్వారములో కూడా మరలా లోనకు రాకుండా ఖడ్గజ్వాలను కెరూబులను అక్కడ ఆయన నిలవబెట్టినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ ద్వారం మూయబడింది. ఆదామములు బయటకు వచ్చారు, ఈ ద్వారం మూయబడింది. అప్పటి నుండి ఇప్పటివరకు మానవుడు ఆ మోక్ష రాజ్యానికి చేరే, లేక ఏదేను వనము, లేక పరలోక రాజ్యం, ఆ మోక్ష రాజ్యం, దానికి చేరే మార్గాన్ని మానవుడు కనుగొనడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను ఇలా చెప్పాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ అంటే ఆ మోక్షానికి పోయే త్రోవ, ఆ ఏదెను వనంలోనికి పోయే త్రోవ, ఆ పరలోకానికి పోయే త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. అనేక మంది మోక్షానికి చేరాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మార్గాలు వెతుకుతుంటున్నారు. మోక్షానికి పోయే మార్గమేది అని వారు తడవులాడి వారు కనుగొంటున్నారు, కానీ వారు వల్ల కాటలేదు, దాన్ని వారు కనుగొనలేకపోతుంటున్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త ఇలా చెప్పాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 10వ వచనం, 59:10, గోడ కొరకు గురుడి వారి వలె తడవులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము. సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారిపడుచున్నాం. బాగుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారి వలె ఉన్నాం. చూడండి, ఈ మాటలు వారు మోక్షాన్ని కనుగొనలేక, ఆ ద్వారం వారికి కనబడక వారు విసికి వేసారినప్పుడు వారు పలుకుతున్న మాట, గోడ కొరకు గురుడి వారి వలె తడవులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము. అంటే మేము తడవులాడుచుంటున్నాం, కన్నులు లేని వారిలా, కన్నులు ఉన్నాయి కానీ లేని వారిలాగా తడవులాడుచున్నాం. అంటే ఈ బాహ్య నేత్రాలతో ఆ ద్వారాన్ని వీరు కనుగొనలేకపోతుంటున్నారు. ఆ మోక్షానికి పోయే ద్వారం అనేది ఈ బాహ్య నేత్రాలకి కనబట్టలేదు. కనుకనే వాళ్ళు తడువులాడుతుంటున్నాం అనే మాట అక్కడ వాడుతూ వచ్చాడనమాట. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, మానవునికి బాహ్య నేత్రాలే కాదు, మనోనేత్రాలు కూడా ఉన్నాయి. మనోనేత్రాలు ఉన్నాయి. ఆ మనోనేత్రాలు తెరవబడినప్పుడే మానవుడు దేవుని గురించి, మోక్షాన్ని గురించి తెలుసుకోగలడు. ఆ ప్రత్యక్షత అనేది మానవునికి కలుగుతుంది. ఈ మనోనేత్రాలు అనేవి మూయబడ్డాయి. అది బైబిల్ చెప్తుంది. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎలా చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 4:4, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుబరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేశాను. ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది, సాతానుడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడ్డితనము కలుగు చేసిన గనుక దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమను చూడలేకపోతున్నారు వాళ్ళు. కనుక చాలామంది మోక్షరాజ్యాన్ని ఎందుకు చేరుకోలేకపోతున్నారు, ఎందుకు ఇంకా వెతుకులాట్లోనే ఉన్నారనంటే, వారి కన్నులు మూయబడ్డాయి. వారు క్రీస్తు యొక్క మహిమను వారు తెలుసుకోలేకపోతుంటున్నారు. ఇంకా వాళ్ళు తడవలాడే వారిగానే ఉంటున్నారు.
అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే నేనే మార్గం అని చెప్పారు. కనుక మానవుడు తడువులాడుతూ ఇంకా వెతుకుతూనే ఉంటున్నాడు. ప్రయాస పడుతున్నారు, ఆయాస పడుతున్నారు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, పురస్కారాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తున్నాడు, కానీ పొందలేకపోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గమును మనకు సరళం చేయడానికి ఆయనే ద్వారముగా మన ఎదుటికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నా ద్వారా మీరు తండ్రి యొద్దకు చేరగలరు, నా ద్వారా ఆ మోక్షాన్ని చేరగలరు, నా ఎదుకు రండి, నా ద్వారా మీరు ప్రవేశిస్తారు, నేనే ద్వారమును అని చెప్పాడు. నేనే ద్వారమును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ద్వారములాగా మన ఎదుట ఉన్నారు. ఆయన లోకుండా మన మోక్ష రాజ్యానికి ప్రవేశించగలం. కనుక క్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు మనం చేరగలం, క్రీస్తు ద్వారా మోక్షానికి మనం చేరగలం, క్రీస్తు ద్వారా మనం పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. కనుక ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా రక్షణ కలుగుదని, మోక్షానికి ప్రవేశించలేరని ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే ద్వారమును అని అన్నారు. ఆ తరువాత యోహాను సువార్త అదే 10వ అధ్యాయము 9వ వచనములో ఏమన్నారంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై అన్నాడు. ఇందులో మొదటిది నేనే ద్వారం, రెండవది నా ద్వారా అనే మాటని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడుతూ వచ్చారన్నమాట. నా ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి వేరొక విధంగా మానవుడు రక్షణ పొందలేడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. చూడండి, నా ద్వారా అని ప్రభు చెప్పారు కదా, అందుకని ఇక్కడ ఆ మాటకు సంబంధించిన మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు నామముననే తప్ప మరి ఏ నామమున కూడా రక్షణ లేదు అని బైబిల్ ఖండితంగా చెప్తుంది. అందుకని యేసు ప్రభువారు నా ద్వారా అనేటువంటి మాట యేసు ప్రభువారు వాడుతూ వచ్చారు. నా ద్వారా అంటూ ఇంకా మూడవది ఏమన్నాడంటే, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. మొదటిదేమో నేనే ద్వారం అనే మాట, రెండవది నా ద్వారా అని చెప్పిన మాట, మూడవది ఎవడైనాను లోపల ప్రవేశించిన ఎడల. ఎవడైనాను అంటే ఎవడైనాను అని అంటే ఎవరైనాను, వారు ఎటువంటి వారైనాను, వారు రూపురేఖలు ఎలాంటివైనా, వారి స్థితిగతులు ఎలాంటివైనా, వారి చదువులు ఎలాంటివైనా, వారి ఆస్తిపాస్తులు ఎలాంటివైనా, వారు ఏ వంశానికి చెందిన వారైనా, ఎవరైనా సరే రక్షణ పొందడానికి యేసుక్రీస్తు ద్వారా అవకాశం ఉందని బైబిల్ ఖండితంగా చెప్తా ఉన్నది. అందుకని 49వ కీర్తనలో మొదటి 2 చరణాలు మనం చూస్తూ ఉంటే, సర్వలోక నివాసులారా అంటూ ఆయన పిలుస్తూ, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గి ఆలకించమని ఆయన చెప్పాడు. కనుక వారు సామాన్యులైన సామంతులైన, ధనికులైన దరిద్రులైన, ఎవరైనా సరే లోక నివాసులందరినీ ఆయన పిలుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు కొన్ని మాటలు ఇలా చెప్తూ వచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. పాత నిబంధనలో యూదులు వేరు, మిగతా వారు వేరు. గ్రీసు దేశస్థులు అన్యులు, యూదులు దేవుని పిల్లలు. కానీ క్రొత్త నిబంధనలోకి యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే లోపల ప్రవేశిస్తారో వారికి ఏ భేదము లేదు. ఇంకా ఎవరైనాను లేక ఎవడైనాను అనే మాట ప్రభు ఆడాడనంటే వారు యూదులైనా గ్రీసు దేశస్థులైనా ఎవరైనా సరే భేదము లేదు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు మరలా ఇలా చెప్పాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అక్కడేమో మనం రోమపత్రిక మనం చూసే 10:12లో
యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదని చెప్పాడు. ఈ గలతీ 3:28లో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదంట, దాసుడని స్వతంత్రుడని భేదము లేదంట, పురుషుడని స్త్రీ అని లేదంట. ఎవరైనా సరే యేసుక్రీస్తునందు అందరూ ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారు. కనుక ఎవరికైనా యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి ఆహ్వానం ఉన్నదని ఈ సత్యం మనకు బోధిస్తూ ఉన్నది. కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇంకో మాట చెప్పాడు. 11వ వచనం, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు, పరదేశీ అని శిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అని అన్నాడు. అందుకని యేసు ప్రభువారు ఎవడైనా నా ద్వారా లోపల ప్రవేశించిన ఎడల అని అన్నాడు. కనుక ఎవరికైనా యేసుక్రీస్తు ద్వారా లోపల ప్రవేశించడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఆ ద్వారాలు మన కొరకు తీయబడి ఉన్నాయి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29-30 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 29-30, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. కనుక యూదులకు మాత్రమే కాదు, అందరికీ ఆయన ప్రభు అని బైబిల్లో రాయబడి ఉన్నది. తర్వాత రోమపత్రిక అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34-35 వచనాల్లో దేవుడు పక్షపాతి కాడు. చాలా అద్భుతమైన మాట. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అంటే అన్యజనుల దగ్గర కూడా వెళ్ళినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక క్రైస్తవ్యం అనేది అదేదో విదేశస్తుల మతమని, మాకు కాదు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే అని ఇలాగ అనేవారు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది దేవునికి భేదము లేదు. సృష్టికర్త అందరినీ ప్రేమించాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని, అన్యుడని సిథియనుడని పరదేశి అని, స్త్రీ అని పురుషుడని భేదము లేదు. అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరినీ ఆయన రక్షణలోనికి నడిపించడానికి తన సత్య సువార్తను ఆయన ఈ లోకానికి పంపించాడు. ఈ దేశానికి కూడా ఆయన పంపించాడని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూస్తాం. రోమ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం, 15-12, మరియు యెషయా ఎలాగూ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపురుగాక అన్నాడు. కనుక ఇది అన్యజనులైన రోమీలకు చెప్తున్న మాట. కనుక ఆయన కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు అంటే యేసుక్రీస్తు నందు అన్యజనులు నిరీక్షణ ఉంచుతారు. యేసుక్రీస్తు ద్వారా పరలోకములో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి అవకాశము ఏర్పడుతుందని బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. సమస్త జనులు అంటే అందులో మన భారతీయులు కూడా ఉన్నారు, మన తెలుగువారు కూడా ఉన్నారు, మన గ్రామస్తులు కూడా ఉన్నారు, మన ఇంటివారు కూడా ఉన్నారు. కనుక మనం అందరం ఉన్నాము. సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు విశ్రాంతిని ఇవ్వడానికి పిలుస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. చూడండి, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ ఖండమైనా, ఏ జనమైనా సరే, ఏ కులమైనా సరే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్న ప్రభువారు, మనందరి కొరకు గాయాలు పొందిన ప్రభువారు,
లోక పాప పరిహారం కొరకు శిలువ మరణాన్ని పొంది 3వ దినాన్ని తిరిగి లేచిన ప్రభువారు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు మనందరికీ రక్షణ ఇవ్వడానికి. కనుక ఎవడైనాను అనే మాటలో ఎవరికైనా అవకాశం ఉన్నదని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత 4వదిగా మనం చూస్తే అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో నేనే ద్వారమును అనేది మొదటి మాట, 2వది నా ద్వారా అనే మాట, 3వది ఎవడైనాను అంటే ఎవరికైనా అవకాశం ఉన్నది అని నేర్చుకున్నాం. 4వది లోపల ప్రవేశించిన ఎడల అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. లోపల ప్రవేశించిన ఎడల మన కొరకై మోక్ష రాజ్య ద్వారం తెరవబడి ఉన్నది. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తామో ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం, రాజ్య సంబంధులుగా చేయబడతాం, ఆయన రాజ్యంలో వారసులుగా చేయబడతాం. కనుక మనం లోపల ప్రవేశించాలని బైబిల్ చెప్తుంది. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే బైబిల్లో ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూడగలం. ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనంలో బైబిల్ ఈ విధంగా చెప్తా ఉన్నది, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా అని అన్నాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అంటే ఆ రాజ్యములో మనం ప్రవేశించాలని, ఆ రాజ్య సంబంధులుగా చేయబడాలని, ఆ మోక్షానికి మన వారసులు కావాలని, బయట నిలవద్దని ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. కనుక ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల అంటే బయట నిలవద్దని ఆయన చెప్తున్నాడు, లోపలికి రమ్మని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో 2 దేవదూతలు సొదొమ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు అనేక మంది వచ్చి వారిని బయటికి తీసుకురండి, వారిని మీకు కోడాలి అని చెప్పి వాళ్ళతో వాదన పెట్టుకున్నారు. లోతు వాళ్ళని లోనకి చేర్చుకున్నాడు. అయితే వాళ్ళ తలుపు పగలగొట్టి వాళ్ళు లోన ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. లోతు బయట వారితో వాదన పెట్టుకొని మీరు విడిచి వెళ్ళండి, వారు పరదేశులు, నేను చేర్చుకున్నాను అని బ్రతిమలాడుతూ ఉంటే వాళ్ళు లోతు మీద పడి లోతును చంపడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు లోతు బయట ఉన్నప్పుడు దేవదూతలు ఇద్దరు లోతును లోనకు లాగి తలుపు వేసినట్టుగా మనం చూడగలం. ఆ విషయాన్ని ఆదికాండం 19వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ద్వారం వారికి మూయబడింది, బయట ఉన్న వారికి వారు ద్వారాన్ని కనుగొనలేకపోయారు. ఒకవేళ లోతు బయట ఉంటే ప్రమాదంలో ఉండేవాడు, లోపలికి వచ్చాడు గనక లోతు ప్రమాదం నుండి తప్పించబడ్డాడు. ఇంకా బైబిల్లో మనం చూస్తే ఆదికాండంలో 7వ అధ్యాయంలో దేవుడు జలప్రళయాన్ని పంపించాడు. ఓడ లోపలికి వచ్చిన వారు ఉన్నారు. వారు 8 మంది, నోవాహు తన భార్య పిల్లలు వారి కోడండ్రు ఉన్నారు. వారితో పాటు కొన్ని జంతువులు, పక్షులు, జలచరములు, ఇవన్నీ పురుగులు, ఇవన్నీ ఉన్నాయి. అయితే వెలుపల ఉన్నవన్నీ నశించిపోయినాయి. వాడలో ఉన్నవారు వారు క్షేమంగా ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉంటారు. కనుక నువ్వు బయట నిలవనేలా, ఆయన రాజ్యం సమీపంగా ఉంది, నీ కొరకు ద్వారం తెరవబడి ఉన్నది. నువ్వు లోపల ప్రవేశించి ఆయన రాజ్య సంబంధిగా చేయబడి ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన సొంత రక్షకునికి అంగీకరించి నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలవై రక్షణ పొందాలని ప్రభునామలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆయన అంటున్నాడు లోపల ప్రవేశించిన ఎడల అనే మాట వాడాడు. ఆ తర్వాత 5వదిగా అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5వదిగా అంటున్నాడు వాడు రక్షింపబడిన వాడై, అంటే లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై అన్నాడు. రక్షింపబడిన వాడై అంటే రక్షణ ఎంత సమీపంగా ఉన్నదనంటే నువ్వు లోపల అడుగు పెడితే నీకు రక్షణ దొరుకుతుంది. నీకు ఎంతో సమీపంగా రక్షణ వచ్చేసింది. ఒకప్పుడు రక్షణ అనేది మానవులకు దూరంగా ఉన్నది. వారు యెషయా గ్రంథంలో అన్నారు, మేము బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా అన్నారు. మా పాపాలు, మా దోషాలు, మా అతిక్రమాలు అన్నీ అధికంగా ఉన్నాయి, బహుకాలంగా పాపములలో పడి ఉన్నాం, రక్షణ మాకు కలుగునా అని అన్నారు. బైబిల్ గ్రంథములలో యెషయా గ్రంథంలో మనం ఆ మాట మనం చూడగలం. యెషయా గ్రంథంలో అంటున్నారు వాళ్ళు, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5వ వచనం, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చెత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాం, రక్షణ మాకు కలుగునా అని అంటున్నారు వాళ్ళు. ఇంకా బైబిల్లో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథంలోనే 59వ అధ్యాయము 11వ వచనంలో రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది అని రాయబడి ఉన్నది. కనుక అప్పటి కాలంలో రక్షణ మానవులకి అందుబాటులో లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం వలన రక్షణ మనకు సమీపంగా ఉంది. లోపల ప్రవేశిస్తే రక్షింపబడతావు. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు 12వ కీర్తన 5వ చరణంలో ఇలా చెప్తూ వచ్చాడు, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అన్నాడు. నువ్వు కోరుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. కానీ ఎంత ఘోర పాపినైనా
కోరుకున్న వారికి ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సిలువలో ఇద్దరు దొంగలు వేలాడుతున్నారు ప్రభుకి ఇరువైపులా. వారిలో ఒకడు కోరుకున్నాడు రక్షణ. ప్రభా, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. కోరుకున్న వారికి రక్షణ సమీపంగా ఉంది. నువ్వు కోరుకుంటే దేవుడు నీకు నేడే రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆ తర్వాత వాడు రక్షింపబడిన వాడై అనే మాటలో ఒకటేమో రక్షణ సమీపంగా ఉన్నది అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది అందులోనే రక్షణ యొక్క నిశ్చయత మనం చూస్తున్నాం. కనుక రక్షణ అనేది ఎప్పుడో మనకు వచ్చేది కాదు. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా ఇప్పుడే మనం పొందుకునేది. అది ఖచ్చితం అని కూడా బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 5:24 చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చెప్పాడు, దాటి ఉన్నాడు అతడు. నిశ్చయముగా చెప్పుచున్నానంటే రక్షణ యొక్క నిశ్చయతను గురించి రాయబడి ఉంది. సందేహించాల్సిన పని లేదు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి రక్షణ ఖచ్చితం, అందులో ఎలాంటి సందేహం లేదనేది మనం చూస్తున్నాం. అందుకనే 5వ మాట వాడు రక్షింపబడిన వాడై అన్నాడు. ఆ తర్వాత 6వదిగా మనం చూస్తే అందులో ఏమన్నాడంటే యోహాను సువార్త 10:9 వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయిచ్చు ఉండును అన్నాడు. లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు అనే మాటలో స్వేచ్ఛను లేక స్వాతంత్ర్యాన్ని మనం చూడగలుగుతున్నాం. లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు అనే మాట స్వేచ్ఛ లేక స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తుంది. నిజమైన స్వాతంత్ర్యం అనేది యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తు మనలను పాప దాస్యము నుండి సాతాను బంధకాల నుంచి విడిపించి లోపలికి రావడానికి వెలుపలికి వెళ్ళడానికి స్వతంత్రులుగా ఆయన మనల్ని చేశాడు. కనుక యోహాను సువార్త 8:36 చెప్పాడు, కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. కనుక ఆత్మలో స్వాతంత్ర్యం, జీవితంలో స్వాతంత్ర్యం ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. 7వదిగా గమనిస్తే లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు మేత మేయుచు ఉండును అన్నాడు. మేత మేయుట అంటే అది సమృద్ధిని తెలియజేస్తా ఉన్నది, కొదువు లేని స్థితిని తెలియజేస్తా ఉంది. 23వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేయించున్నాడు. కనుక మేత మేయిచు ఉండును అని అంటే అది సర్వ సమృద్ధిని తెలియజేస్తూ ఉన్నది. బైబిల్లో మన యోహాను సువార్తలోనే 10:10 చూస్తూ ఉంటున్నాం, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన మనకి సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. కనుక సమృద్ధి అయినటువంటి జీవము యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోవడానికి ఆయన మనకు ద్వారముగా మనకు అందుబాటులో వచ్చారు. ఆయనే ద్వారం. ఆయనలో మనం ప్రవేశించినప్పుడు ఆయన మనలోనికి మనం ఆయనలోనికి వచ్చినప్పుడు ఆయన మాటలు మనలోను మనం ఆయనలోనూ ఉండినప్పుడు మనం సమృద్ధి అయిన జీవాన్ని మనం పొందుకోగలమని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రభు అటువంటి కృపను మీకు మీ కుటుంబాలకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న మీ పిల్లల జీవితాల్లో సమృద్ధి అయిన జీవం కలుగునట్లుగా మీరు సహాయపడమని, వారిని వారి కుటుంబాలను దీవించండి. ఆత్మలో స్వాతంత్ర్యాన్ని, నాయన తండ్రి రక్షణ అనుభవాన్ని, రక్షణ నిశ్చయతను వారు పొందుకోవడానికి కృపనివ్వండి. ఎటువంటి వారికైనా నాయన రక్షణ నాయన తండ్రి అందుబాటులో ఉన్నదని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నా వారు ఆ పాప స్థితి నుండి విడుదల పొంది రక్షణలోనికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవడానికి సహాయపడమని, వారిని వారి కుటుంబాలను దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.